ఏడవడం ఏ- ఎందుకు? ఏమంటాను నువ్వు? నేనేమంటలేను రా, ఇగో అడుగుతుంది ఏదో ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది అట, అడుగుమని ఫోన్ చేస్తా అంటే నంబర్ ఇచ్చిన. నువ్వు ఏమంటాను ఫస్ట్ చెప్పు. నేనేమంటలే, ఆమె డౌట్ ఏమన్నా ఉంటే అడగమని అంటున్నా. అవునా? ఏడ్చుకుంటా ఊకుంటే ఏమవుతుంది అడుగు. ఎందుకు ఏడిపిస్తున్నావు అది నేను? అరే నేనేమనట్లే రాకేష్, ఇగో ఏదైనా ఉంటే ఇప్పుడు డౌట్ ఉన్నప్పుడు క్లారిటీ కోసం నేను అడుగుతా, నేను తెలుసుకుంటా అంటే నేనేం చేయాలి చెప్పు? గట్లా ఉంటే ఉన్నప్పుడు అడగాలి, నీకు క్లారిటీ వచ్చేదాకా అడగాలి, ఎంత ఉన్నదో అడుగు. నేను అదంటలేను అట్లా. దేని గురించి? ఆ? దేని గురించి అంటున్నా? దేని గురించి అంటే దేని గురించి అయినా రా, ఏమన్నా వాళ్ళకి ఎట్లుంటాయి లేడీస్ కి డౌట్లు నీకు తెలియదా? ఉమ్. గట్లనే ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు నేను అడుగు అంటే, నువ్వు ఏడిస్తే ఏం రాదు, అడుగు. ఇగో అడుగు, మాట్లాడినావు ఇంకేం, అడుగు. నంబర్ ఇచ్చిన కదా. హలో, హలో. ఏమైంది? ఓ ఫోన్ వచ్చిన డౌటే, ఒక ఫోన్ పట్టిన డౌటే, కొంచెం చాటింగ్ చేసిన డౌటే, అట్లా గట్లా చేసినప్పుడు ఎట్లరా? చెప్పురా, నీకు నువ్వు చెప్పు, నువ్వన్నా చెప్పురా కొంచెం అర్థమయ్యేటట్టు. ఇప్పుడు సొసైటీ ఎట్లున్నది, ఎట్లా నడుస్తుంది, ఈ జనరేషన్ ఎట్లా ఉంది, మనం ఫోన్ మాట్లాడితే తప్పు. ఇప్పుడు నా దాంట్లో ఎక్కడనో ఏదో ఉందిరా, ఏమని, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ లవ్ యూ అని ఉంది. అంటే అది ఏంటిదంటే ఏదో బస్ మీద కొటేషన్ ఉంది, దాన్ని చూసి కూడా నువ్వు ఇది ఎందుకు పెట్టుకున్నావు ఉమ్. అని గొడవ పెడతా, అది కరెక్టారా? నాకు అక్కడ అది కొటేషన్ నచ్చింది, నువ్వు ఇది ఎవరికి పంపినావు, ఇది ఎందుకు పెట్టుకున్నావు ఫోన్ లో, దాని గురించి కూడా గొడవే. హలో, ఆ, వదినకి ఒకసారి మాట్లాడు, నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే ఏమొస్తుంది, మాట్లాడు. హలో. ఆ, మాట్లాడు. ఏడవకు, నువ్వు నేను ఏడవనయ్య. ఏమంటాను నువ్వు? ఓ ప్రణయ్ సార్, చెప్పరా. ఏమంటున్నావు నువ్వు అంటున్నా? నేనేమనరా, నేను అస్సలు అనరా. అంటే దేని గురించి నాకు ఇప్పుడు అర్థం అక్కడ ఎట్లా? మా ఇంటి కాడ ఉంటే కొంచెం ఏంటంటే భయం ఉండేది, మా వాళ్ళు, మా మమ్మీ డాడీ ఉంటారు, వాళ్ళ ఇంటి కాడ ఉన్నా కూడా కొంచెం భయం ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, ఇక ఛాన్స్ దొరికింది అన్నట్టు. చిన్న కొటేషన్ రా, ఇవాళ ఏదో చూసింది, నేనేదో మొన్న రాంగా, అదేంటి, ఐ హేట్ మై సెల్ఫ్ అంటే లవ్వింగ్ యూ, అంటే నిన్ను ప్రేమిస్తున్నందుకు నాకే అదే ఉండే ఎక్కడో కనబడ్డది, దాన్ని ఫోటోకి వచ్చినారా. ఉమ్. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇది ఎందుకు నీ దాంట్లో, ఎందుకు ఇట్లాంటి కొటేషన్ అని. ఉమ్. దానికి నేనేం చెప్పాలి చెప్పు? నేను అడుగుతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, చందన నంబర్ అని ఇయ్యి. ఉమ్. వాడు బిజీ ఉంటాడు, వాడు లేపుతలేడు, వాడు ఎక్కడున్నాడు, ఏ తీర్థయాత్రలు ఉన్నాడు అని నేనన్నా. సరే పట్టుకో, రాకేష్ వాడు ఉన్నాడు, మనకి ఇష్టం మాట్లాడు. ఇంకా చందుగానికంటే ఎక్కువ నా గురించి తెలిసినోడు వీడే ఉన్నాడు, చందుగాడన్నా చెప్తాడు, ఏమన్నా చెప్పాడు. నువ్వు అడిగేది ఉంటే అడుక్కో, నీకు ఏమన్నా ఉంటే డౌట్ అని నాన్న. ఫోన్ చేసింది మరి, మళ్ళీ ఏడ్చుకుంటే ఎందుకు, కాల్ సైలెంట్ మాట్లాడచ్చు, కట్ చేసినందుకు. నేను నా గురించి అది నీకు తెలుసు కదా, ఇప్పటి వరకు నేను దాచింది కూడా ఏముండదు ఆమె దగ్గర. ఎంత ఫ్రాంక్ ఉంటా అంటే అంత ఫ్రాంక్ ఉంటా. పెళ్లి కాడికెళ్ళి ముందు నుంచి వెళ్ళి కూడా నేను ఇట్లా, అది నా సమస్యలు ఏది ఉన్నా, ఎట్లున్నా, జాబ్ ఇట్లా ఉంటుంది, అది ఉంటుంది, అన్ని క్లియర్ గా చెప్పిన. అన్ని చెప్పి కూడా ఇంత నమ్మకం లేకుంటే మనం ఏం చేస్తాం చెప్పు? పేషెన్స్. ఫోటో విషయం వచ్చిందా? ఫోటో అని కాదురా, ఎప్పుడైనా ఏదానికైనా ఫోన్ ఎవరితో మాట్లాడినా అంటే ఎవరన్నా చేస్తారా? లేదురా, ఎవరన్నా చేస్తారు ఫోన్ చేస్తే, దాన్ని కూడా మనం వేరే తిరిగి చూస్తే ఎట్లా చెప్పు? చెప్పు, నువ్వు చెప్పు కదా. అదే అన్ని చిన్న చిన్న కామన్ గొడవలు పెట్టుకోకూరి, మంచిగా ఉంటాయి పోయి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండద్దు అంతే. ఏదున్నా మీ ఇద్దరి మధ్య ఫ్రీగా ఉండాలి. అంటే ఇప్పటిదాకా అంతేం పెద్ద సమస్యలేం, గొడవలేం లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ దొరికింది 20 రోజుల నుంచి వెళ్ళి. అంటే అక్కడ ఉంటే ఏంటంటే భయం ఉండేది, ఇంటికాడ ఉంటే నేను పోయినా కూడా ఇంటికాడ మమ్మీ డాడీ కొంచెం సౌండ్ వచ్చినా ఏమైనా కూడా వాళ్ళు ఏంది అని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. వాళ్ళ ఇంటికాడికి పోయినా కూడా కొంచెం భయంగా ఉంటుంది, మమ్మీ డాడీ ఉంటారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఎవరు లేరు, నేను నా డ్యూటీ చేసుకొని వస్తున్నా, వచ్చిన వాళ్ళే నీకు ఫోన్ చేసినా కదా, అప్పుడు ఎందుకు బిజీ వచ్చింది. అరే ఈ డ్యూటీలో ఎవడైనా ఏడారా, ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నా కాబట్టి నాకు ఈ పని చేయించరా అని ఏదో ఒకటి ఎక్కడికి కంపెనీ ఎవడో ఫోన్ చేస్తా ఉంటారు, చేస్తారు. దానికి కూడా మనం వేరే తిరగాల అనుకుంటే ఎట్లా? ఒకసారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయి ఏమున్నది.
నాకు ఖరాబ్ అవట్లేదురా. మీ వచ్చిన ఇద్దరి 20 మధ్య రోజుల నుంచి వెళ్ళి తలకాయ నాకు ఖరాబ్ అవుతుంది. వచ్చిన 2-3 డేస్ మంచిగానే ఉన్నా, ఒక 1 వీక్ దాకా మంచిగానే ఉన్నాను. తర్వాత నుంచి వెళ్ళి ఇక మళ్ళీ స్టార్ట్ అయింది నాకు మంచిగా భజన. ఎక్స్ప్లెయిన్ చేయి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండొద్దు మీ ఇద్దరి మధ్య, ఏదున్నా అవి ఉండద్దు. ఉమ్, అనుకున్నా చేసుకున్నా మీరిద్దరే ఉండాలి కానీ ఉమ్. మాట్లాడి మాట్లాడు, నువ్వు అడుగు. నువ్వు ఏడవలసిన అవసరం లేదు మధు. నేనేం అనట్లేదు, నేనేం గొడవ పెడతలేను. నాకు ఇక్కడ తీసుకొచ్చి నేను గొడవ పెట్టడానిక ఏం లేదురా రాకేష్, మీ వదిన నేను ఇవాళ బుగ్గ చేసింది ఏం లేదు, ఉట్టిగానే. నాకు తెలుసు నాకు తెలుసు